ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. బాగున్నారా? ఎంత బాగున్నారు? దేవుని మహాకృప, దేవుని మహా కనికరాన్ని బట్టి ప్రతిరోజు మనం సజీవుల లెక్కలో ఉంచబడి ఈ రోజున మళ్ళీ దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనందరికీ కృప చూపించి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. సరే, ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. తీద్దామా? హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. ఒకసారి తీయండి. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లుగా నేను చేస్తాను అని మనం చెప్పడం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన అంశం ఏంటి అంటే ఆకోరు లోయను అంటే శ్రమగల లోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా చేస్తాను అని వాగ్దానంగా చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఆకోరు లోయ, హోషేయ ఇశ్రాయేలుల గురించి రాస్తూ ఉన్నాడు. దానిని అని చెప్తూ ఉన్నాడు కదా. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి, దానిని అంటే అర్థం ఏంటి అంటే ఇశ్రాయేలును తోడుకొని వచ్చి వారికి ద్రాక్ష చెట్లు ఇస్తాను అని దేవుడు హోషేయ ద్వారా ఇశ్రాయేలులతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మిమ్మల్ని ఆకర్షించి నేను మళ్ళీ నా వైపు తిప్పుకుంటాను. ఇప్పటికే మీరు నన్ను వదిలేసి నేను మీ దేవుడినైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని మొదటి ఆజ్ఞ మీకు ఇస్తే ఆ ఆజ్ఞని మీరు పాటించకుండా లోకంలో ఉన్న వాటి వైపు ఆకర్షించబడి వెళ్ళిపోయారు. చాలా బాధ అనిపించింది అని చాలా విషయాలు హోషేయకు చెబుతూ అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు. నేను మిమ్మల్ని వదిలేసుకోను, నేను మిమ్మల్ని మళ్ళీ మీతో మాట్లాడతాను, మిమ్మల్ని ఆకర్షిస్తాను. నేను మాటల ద్వారా మీ వైపు మిమ్మల్ని ఆకర్షించి మీకు మళ్ళీ మీరేది కోల్పోయారో అది మళ్ళీ నేను మీకు ఇస్తాను అని చెబుతూ ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదేంటి అంటే చూడండి, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఆకోరు లోయ అంటే అక్కడే రాశారు శ్రమగల లోయ, బాధ లోయ. ఏమండి, ఈ బాధ లోయ ఎలాగ ఏర్పడింది అని మనం ఒక్కసారి చూస్తారా? ఒక్కసారి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం అలాగే 26వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. 7వ అధ్యాయము 25, 26 వచనాల్లో మనం చూడగలిగితే, అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధించితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ అని పేరు. అక్కడ ఒకటి అంకె వేసి ఉంది, బాధలోయ, ఆకోరు లోయ. ఏమండి, యెహోషువ దినాలలో ఇశ్రాయేలులందరూ కూడా కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే ఎరుకో కోటగోడలని వాళ్ళు బద్దలగొట్టారు. ఏమంటే కేకలు వేశారు, దేవుడిని స్తుతించారు. అద్భుతంగా దేవుడు కార్యాన్ని చేశాడు. ఎరుకో కోటగోడలు దాటి తర్వాత చిన్న పట్టణమైన హాయిని పట్టుకోమని దేవుడు చెప్తే వెంటనే వాళ్ళు కొంతమంది వెళ్ళారంట. హాయి చిన్న పట్టణమే కదా, మనం దానిని స్వాధీనం చేసేసుకుంటాం అనుకొని ఆ ఉత్సాహంతో సంతోషంతో వెళ్తే ఆ హాయి చిన్న పట్టణాన్ని వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఎందుకు అంటే యెహోషువ చెప్పాడు, మీరు శపితమైన దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఏ చిన్నది కూడా మరి ఆశించొద్దు అని చెప్పాడు. చూస్తారా ఒక్కసారి? అదే యెహోషువ గ్రంథంలో మనం చూస్తే 7వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునుమనుమడును జబ్దీ మనుమడును కర్మీ కుమారుడనైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునుడు గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను అని వ్రాయబడి ఉంది. ఏమండి, దేవుడు ఆజ్ఞ ఇచ్చారు యెహోషువ ద్వారా,
శపితమైన దానిని ఏది ముట్టుకోవద్దు, అది పట్టుకుంటే మీకు విజయం రాదు అని దేవుడు చెప్పాడు. కానీ దేవుని ఆజ్ఞను అందరూ పాటించారు, ఒక్క ఆకాను తప్ప. ఆకాను ఒక షీనారు వస్త్రాన్ని దొంగిలించాడంట. ఆ షీనారు వస్త్రాన్ని, కొంత వెండిని దొంగిలించి తన గుడారంలో కింద పెట్టుకున్నాడంట, లోపల దాచేశాడంట. కానీ ఏమండి, దేవుని దృష్టికి మనం ఏది మరుగు చేయలేము కదా. ఆయన సర్వాంతర్యామి కదా, ఆయన సృష్టికర్త కదా, ఆయన సమస్తాన్ని చూచేవాడు కదా, కన్నులుండి చూడలేనివాడు కాదు కదా. ఆయన చూచాడు. ఏమండి, యెహోషువకు ఆ విషయం తెలియకపోవచ్చు, మనుషునికి ఆ విషయం తెలియకపోవచ్చు. మరి ఆకాను ఎందుకు ఒక చిన్న వస్త్రం కోసం, షీనాను వస్త్రం కోసం, ఒక చిన్న బంగారం కోసం, ఆ కొంచెం వెండి కోసం, ఏమండి, సాక్షాత్తు దేవుని మాటనే ఉల్లంఘించడానికి వారందరినీ కూడా అపజయంలో పడేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట మనం వినకపోతే శాపము తప్ప మనం ముందుకు వెళ్ళినా మనకు జయం అనేది రాదు. ఈ రోజున విశ్వాసులంగా మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితంలో జయం కావాలి అంటే పాపం విషయంలో కానీ, శోధన విషయంలో కానీ, పోరాటాల విషయంలో కానీ, సమస్యల విషయంలో కానీ జయము కావాలంటే జయం అనేది క్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి ఆయన మీద ఆధారపడితే తప్పకుండా మనకు జయాన్ని ఇస్తాడు. ఏమండి, వీళ్ళు ఎరికో పట్టణాన్ని భలే స్వాధీనం చేసుకున్నా, అద్భుతంగా స్వాధీనం చేసుకున్నా అనే సంతోషంతో తక్కువ మందే వెళ్ళారంట. చిన్న పట్టణమే కదా అనుకున్నారు, కానీ ఆ చిన్న పట్టణాన్ని వాళ్ళు జయించలేకపోయారు. కారణం ఏంటి అంటే ఇశ్రాయేలుల గుడారాలలో పాపము దాగి ఉంది. పాపం అంటే మనకు తెలుసు, ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పారు. దేవుడు చెప్పిన మాటను అతిక్రమిస్తే, తల్లిదండ్రులు చెప్పిన మాటను అతిక్రమిస్తే, అంటే కుటుంబ సంబంధమైన విలువలు జాగ్రత్తగా మనం పాటించకపోతే, దేవుడు చెప్పిన ఆర్డర్లో మన కుటుంబం లేకపోతే తప్పకుండా నష్టాలే వస్తాయి, కష్టాలే వస్తాయి. ఈ రోజున దేవుని మాటను మనం స్వీకరించి ఆ చొప్పున చేయడానికి మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు తన కార్యాలను మన జీవితంలో జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చిన్న పట్టణాన్ని పట్టుకోలేకపోయారు. ఈరోజున చిన్న పాపాలు జయించలేకపోతున్నారు, చిన్న బలహీనతలు జయించలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే పాపానికి సంబంధించిందేదో నీ హృదయంలో ఉంది, నా హృదయంలో ఉంది. ఆకాను చూసారా, నేత్రాశకు లోనైపోయి ఆ షీనారు వస్త్రం అందంగా కనిపించి ఉండొచ్చు. ఒకవేళ పిల్లలకి వేద్దామని తీసుకున్నాడో, టేబుల్ మీద వేద్దామని తీసుకున్నాడో, మరి ఎందుకు తీసుకున్నాడో మనకు తెలియదు. కొంచెం వెండి తీసుకున్నాడంట, కొంచెం బంగారం తీసుకున్నాడంట. ఆ కొంచెం దానికి ఆశపడ్డాడు. ఏమండి, దేవుడు అన్నాడు, శపితమైంది ఏది కూడా అది ఎంత పెద్దదైనా మనకు అనవసరం, వద్దు, ఎందుకంటే మిమ్మల్ని దీవించే దేవుడను నేనే అని చెప్పాడు. దేవుడు దీవిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు కదా. దేవుడు దీవెనుంటే చాలు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినని లేఖనం చెప్తుంది కదా. దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల మీద ఉంటే అదే మనకు ఐశ్వర్యం అండి. అంటే ఐశ్వర్యం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, లంచాలు తీసుకోవాల్సిన పని లేదు, లేకపోతే ఎవరిని అడగాల్సిన పని లేదు. ఈరోజున ఆ సాక్షాత్తు ఆ దేవుణ్ణి మనం అడిగితే ఆయన ఆశీర్వాదం మన మీద ఉండేలాగున మన జీవితాలు ఉంటే, ఆయన మాట వినగలిగితే తప్పకుండా ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. మరి ఆకానికి ఇవన్నీ కూడా మోషే బోధించాడు, యెహోషువ బోధించాడు. ఈ బోధలన్నీ విన్నా సరే తను ఏం చేశాడంటే శపితమైన దానిని ఆకర్షించబడి దాన్ని తీసుకొని గుడారం కింద పెట్టుకున్నాడంట. కానీ దేవుడు యెహోషువకు బయలుపరిచినప్పుడు చీటీలు వేశారట. చీటీ ఆకాను కుటుంబం మీదకి వచ్చి చూసా, ఒక్కడు పాపం చేస్తే, ఒక్కడు తప్పు చేస్తే కుటుంబం అంతా కూడా ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో తప్పు చేస్తే వాళ్ళందరినీ కూడా రాళ్లతో కొట్టాలి. అది నిబంధన దేవుడు ఆల్రెడీ చేసి ఉన్నాడు. తీసుకెళ్లారు, కుటుంబం అంతా కూడా నిలబెట్టి ఉంటారు. ఏమండి, ఆకాను పిల్లలందరూ, లేకపోతే ఆకాను భార్య అందరూ కూడా ఆకాను వైపు చూసి ఉండొచ్చు. అయ్యా, ఎందుకయ్యా ఎంత పని చేశావంటే, ఒకవేళ ఆకాను అని ఉండొచ్చు, మీకోసమే వెండి దొంగిలించాను, మీకోసమే బంగారం దొంగిలించాను, మీకోసమే అన్నట్టున్నది. కానీ ఏమండి, ఒకవేళ వాళ్ళకి చెప్పలేక చెప్పి ఉండొచ్చు. ఏమనంటే, ఎందుకయ్యా ఇలాంటి పని చేసావు, నీతో పాటు మమ్మల్ని కూడా చంపేస్తున్నావు అంటే, ఒక్కడు పాపం చేస్తే ఆ ఒక్కడు పాపం వల్ల కుటుంబం అంతా కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చేసారు. రోడ్డు మీదకి వచ్చేసి ఆకోరు లోయ ఉందంట, ఆ లోయలోకి తీసుకెళ్ళిపోయారు. ఆ లోయలో కుటుంబం అంతా, పిల్లలు, ఒకళ్ళు చంటి పిల్లలు ఉన్నారేమో, చిన్నపిల్లలు ఉన్నారేమో మనకు తెలియదు, అందరూ అక్కడ ఉన్నారు.
ఇశ్రాయేలులందరూ కలిసి రాళ్ళు వేసి చంపేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ అంటాడు, నువ్వెందుకయ్యా మమ్మల్ని బాధపరిచావు, నువ్వెందుకయ్యా మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, నువ్వెందుకయ్యా నీతో పాటు మా యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి సిట్యుయేషన్ తీసుకుని వచ్చావు అని ఒకళ్ళు యెహోషువనే కాదు, ఆ కుటుంబ సభ్యులు కూడా ఒకవేళ పైకి చెప్పకపోయినా మనసులో ఎంత బాధపడి ఉంటారు. అయ్యో నాన్న, ఎందుకు ఇలాంటి పని చేసావు, ఎందుకు ఇలాంటి దుస్థితి మాకు తీసుకొని వచ్చావు, మేము చాలా కాలం బతకాల్సిన వాళ్ళం కదా, ఇలా రకరకాల అసలు చూపులు తట్టుకోలేకపోయి ఉంటాడు ఆకాను. ఎందుకంటే ఆ చిన్న దానికి ఆకర్షించబడి పాపం చేసి దేవుని శిక్షను అతను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకోరు లోయ, దానికే ఆ లోయలోకి తీసుకెళ్ళి చంపేశారు కదా. ఆ లోయ పేరే ఆకోరు లోయ. దాన్నే అంటారు బాధలోయ, శ్రమగల లోయ అంటారు. ఒకవేళ ఆ లోయను చూసినప్పుడల్లా బాధ గుర్తొస్తుంది, ఆకాను చేసిన పాపం గుర్తొస్తుంది, ఆకాను చేసిన దోషం గుర్తొస్తూ ఉంటుంది. ఆ లోయ చూసినప్పుడల్లా కూడా ఇశ్రాయేలులందరికీ అయ్యో మనలో ఒకడు ఇలాగైపోయాడే అని బాధ వస్తూ ఉంటుంది. ఎందుకు ఇలాంటి బాధపడ్డాడు, ఎందుకు ఇలాంటి బాధ కొని తెచ్చుకున్నాడంటే కేవలం దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని ఆజ్ఞ పాటించకపోవడం వల్ల ఇంత బాధకు లోనయ్యాడు అని అందరూ కూడా తెలుసుకుంటారు. దాని పేరు ఆకోరు లోయ. ఈ రోజున ఎన్నో కుటుంబాలు ఆకోరు లోయలో ఉన్నట్టుగా, ఎన్నో కుటుంబాలు అలాంటి శ్రమలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, అలాంటి బాధలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది తాగుతూ ఉంటారు, ఒక్కళ్ళు తాగితే వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు తాగుతారు. ఇంటిల్లి పాది కూడా ఎంత నష్టం అనుభవిస్తారో, ఇంటిల్లి పాది ఎంత కష్టం అనుభవిస్తారో, కరువు అనుభవిస్తారో ఈ రోజున వాళ్ళకి అర్థమైతే ఎంత బాగుండేదో. ఒక్కళ్ళు పాపం చేస్తే, ఒక్కళ్ళు తప్పు చేస్తే, చూడండి యోనా తప్పు చేశాడు, నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. తర్షీషుకు వెళ్ళిపోతా ఉంటే దేవుడు అన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళమంటే ఇలా వెళ్ళిపోతున్నావని ఏమీ అనలేదు. కానీ వెళుతున్న ఓడ మీద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చి ఆ ఓడంతా కల్లోలమైపోయింది. ఓడలో ఉన్న సరుకులన్నీ పడేశారు. అలాంటి పరిస్థితుల మధ్యలో యోనాకు అర్థమైంది, నేనే పొరపాటు చేశాను, నేనే తప్పు చేశాను, అయ్యా నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అంటే ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో పడవేశారో వెంటనే ఆ తుఫాను ఆగినట్టుగా మనకు తెలుసు. అంటే ఒక విశ్వాసి తప్పు చేస్తే, దేవుడు నమ్ముకున్నవారు, మారుమనసు పొందామని చెప్పుకున్నవారు, చర్చికి వెళుతున్నవారు, బైబిల్ అంటే మాకు ఇష్టం, యేసయ్య అంటే మాకు ఇష్టం అని చెబుతున్నవారు ఒక చిన్న పొరపాటు చేస్తే, ఆ చిన్న పొరపాటు చిన్నది కావచ్చు లేక పెద్దది కావచ్చు, ఏదైనా ఒక్కళ్ళు పొరపాటు చేస్తే యోనా తప్పు చేస్తే ఓడంతా కూడా అల్లకొల్లోలమైపోయినట్టుగా, ఆకాను తప్పు చేస్తే ఆకాను కుటుంబం అంతా బాధించబడినట్లుగా ఈ రోజున ఒక్కళ్ళు తప్పు చేస్తే ఆ శ్రమ, ఆ వేదన ఆ కుటుంబం అంతటికీ వర్తిస్తుంది అనే విషయం అర్థమైతే మనం తప్పు చేయకుండా ఉండగలుగుతామేమో. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తూ ఉన్నాడు. బాధ లోయను దేవుడు, ఆకోరు లోయను, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయమో కదా. నిరీక్షణ అంటే ఒక ఆశ, లేకపోతే ఒక దేవుని మీద ఒక హోప్ ఉండడం అనమాట. అలా చేయడం అంటే ఈ లోయను కూడా దేవుడు ఒక ఆశతో నింపగలడు. ఈ రోజున ఎన్ని కుటుంబాలలో లోయలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలలో బాధలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలలో కష్టాలు ఉన్నాయి. దేవుడే మనకి నిరీక్షణ కదా. దేవుడికి ప్రార్థన చేస్తే, దేవుడు చెప్పినట్లు ఆయన మాట మనం వినగలిగితే తప్పకుండా దేవుని యొక్క కార్యాలను మనం చూడగలం కదా. ఈ రోజున విశ్వాసులంగా మనం అర్థం చేసుకుని ఏ చిన్న పొరపాటు లేకుండా మన జీవితాలు చక్కగా ఉంచుకోగలిగితే ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు. చూద్దామా ఒక్కసారి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఆకోరు లోయ గురించి రాస్తాడు. అక్కడ యెషయా గ్రంథము 65:10 వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అందులో వ్రాయబడిన మాట ఏంటి అంటే, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును అని చెబుతూ ఉన్నాడు. దేవుడు ఎంత మంచోడో చూసారా. ఆకోరు లోయ అంటే మనకు బాధ గుర్తొస్తుంది, శ్రమ గుర్తొస్తుంది, కష్టం గుర్తొస్తుంది, ఆకాను చేసిన పొరపాటు గుర్తొస్తుంది. కానీ మనం నమ్మిన దేవుడు ఆకోరు లోయను కూడా
పశువులు పరుండే స్థలంగా అక్కడ మొక్కలు వస్తాయన్నమాట. అక్కడ పశువులన్నీ కూడా మేత మేస్తాయన్నమాట. పశువుల మేత భూమిగా దేవుడు మార్చాడంట. ఎప్పుడు అంటే నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము, అంటే నా దగ్గరకు వచ్చి పాపం ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అని ఎవరైతే నా దగ్గరకు వస్తారో వాళ్ళ కోసం నేను లోయలను కూడా మేత భూములుగా మార్చగలను. లోయను కూడా, శ్రమగల లోయను కూడా నిరీక్షణ ద్వారంగా మార్చగలను అని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూస్తారా ఒక్కసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, సౌలు తప్పు చేస్తే, సౌలు కూడా అన్నీ కూడా బాగా బలిసిన గొర్రెలను అతను దాచుకొని ఉంటే, అమాలేకీలందరూ నిర్మూలన చేయమంటే అమాలేకీల్లో ఉన్న మంచి మంచి కొవ్విన వాటిని అన్ని తీసుకొని అతను దాచి ఉంచితే సమూయేలు కోపం వచ్చి అంటాడు. ఏమంటాడంటే 15వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెబుతూ ఉన్నాడు. సమూయేలు చెప్తున్నాడు సౌలుతో, అయ్యా క్రొవ్విన వాటిని తీసుకున్నాను, బలిసిన వాటిని తీసుకున్నానని చెప్తే బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. ఒకవేళ చెప్పి ఉండొచ్చు, దేవుని కోసం బలి అర్పించడం కోసమే తీసుకున్నానని చెప్పి ఉండొచ్చు సౌలు, మొదటి రాజైన సౌలు. కానీ అతను సమూయేలు అంటున్నాడు, అండ్ బలులు అర్పించడం కంటే క్రొవ్విన దూడలు అర్పించడం కంటే కూడా దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? మాట వినడం శ్రేష్టమని లేఖనం చెప్తుంది. మనం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం, లేకపోతే ఎంతగా దేవుడికి కానుకలు ఇస్తున్నాం, వీటన్నిటికంటే కూడా దేవుని మాట ఎంత చక్కగా మనం వినగలుగుతున్నాం, ఎంత సంతోషంగా దేవుని ఆజ్ఞను మనం పాటించగలుగుతున్నాం, ఇదే మనకు కొలమానం. ఈ మాట మనం దేవుని మాట వినగలిగితే తప్పకుండా దేవుడు తన ఆశీర్వాదాలు మన జీవితంలో కుమ్మరిస్తాడు. దేవుడు ఆకోరు లోయను శ్రమలోయగా మార్చగలిగిన గొప్ప దేవుడు. ఒక్కసారి దేవుని వైపు చూస్తే, దేవా నన్ను క్షమించు అని అడిగితే మనకున్న ప్రతి బాధలో నుంచి దేవుడు తప్పించగలడు. మనకందరికీ తెలుసు, హన్నా ఎంతో ఏడ్చింది, పెనిన్నా తను చాలా విసిగించింది, చాలా బాధ పెట్టింది, చాలా కష్టపెట్టింది. నీకు పిల్లలు లేరు అని చాలాసార్లు దెప్పి పొడిచింది. మనసు తూట్లుగా అయిపోయింది. హన్నా ఏమీ చేయలేని పరిస్థితులలో మోకాళ్ళు వేసి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఒక అద్భుతాన్ని ఆమె జీవితంలో జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఆకోరు లోయను, బాధ లోయను నిరీక్షణ ద్వారంగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిరీక్షణ ద్వారము అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు నన్ను చూస్తాడు. మనం నిరీక్షిస్తామంటే కనిపెడతాం కదా, కనిపెట్టే ద్వారంగా దేవుడు చేస్తాడు. మన బాధే ఒక నిరీక్షణగా దేవుడు మార్చగలిగిన గొప్ప దేవుడే ఉన్నాడు. హన్నా కనిపెట్టింది, ప్రార్థించింది, బాధపడింది. హన్నాకున్న కష్టము, గర్భఫలం లేదు, అదే కదా ఆమె బాధ. ప్రార్థించింది, నాకు అన్నీ ఉన్నాయి, దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వలేదు. ఓ పక్కన పెనిన్నా విసిగించేస్తుంది, ఓ పక్కన లోకమంతా ఆడిపోసుకుంటూ ఉంది, గొడ్రాలు అని నింద వేస్తూ ఉన్నారు, ఈ నిందను భరించలేకపోతున్నారని ఎంత బాధపడి ఉంటుందో. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు కనికరించి హన్నాకు దేవుడు సమూయేలునిచ్చాడు. నేను అనుకుంటాను, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా దేవుడు చేసేసాడు. ఏంటో తెలుసా? సమూయేలు మొదటి ప్రవక్త, ఆఖరి న్యాయాధిపతి అయినట్టుగా మనందరికీ తెలుసు. షిలోహు మందిరం యొక్క ప్రతి పరిస్థితిని కూడా అప్పటి వరకు బాగులేదు. ఆ పరిస్థితి మందిరంలో చాలా ఇబ్బందిగా ఉంది. మందిరంలో ఎవరు సరిగ్గా ఆరాధనలు చేయట్లేదు. కానీ దేవుడు సమూయేలును పంపించి, సమూయేలును హన్నాకిచ్చి, సమూయేలు ద్వారా దేవుడు షిలోహు మందిరం యొక్క ఆ పరిస్థితిని మార్చినట్టుగా మనకందరికీ అర్థమవుతుంది. ఈ రోజున మన ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా దేవుడు చేస్తాడు. ఏ బాధ మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది, ఏ శ్రమలో నలిగిపోతూ ఉన్నారు, ఏ అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది, మన దేవుడు బాధలని నిరీక్షణ ద్వారంగా దేవుడు చేస్తాడు. మన ప్రతి బాధను ఒక ఆశ మనకి తీసుకొచ్చేలాగా దేవుడు చేయగలడు. ఎందుకంటే మన ఆశను తృప్తిపరిచే దేవుడు ఆయన ఒక్కరే కదా. మన ఆశ పెట్టుకోండి, ఆయన నమ్ముకోండి, ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తారని దేవుడే వాగ్దానం చేశాడు కదా. ఎంతోమంది
బాధ లోయల గుండా వెళ్ళారు. యోబు జీవితంలో ఎన్నో బాధలు వచ్చినాయి. ఆ బాధ లోయను నిరీక్షణ ద్వారంగా దేవుడు చేయలేదా? రెట్టింపు ఆశీర్వాదాలతో దేవుడు యోబును నింపలేదా? ఈ రోజున ఆ యోబు దేవుడే మన దేవుడు కదా. ఏమండి, హన్నా దేవుడే మన దేవుడు కదా. ఆ రోజున వారికి సహాయం చేసిన దేవుడు, వారి బాధలన్నీ కూడా దేవుడు తీర్చిన దేవుడు, ఆకోరు లోయను, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఆశ పెట్టుకుందాం, ఆయన వైపు చూద్దాం. తప్పకుండా మన జీవితాల్లో కూడా ప్రతి బాధ దేవుడు తీర్చి, ప్రతి లోయను ఆయన పూడ్చివేసి అది అందంగా, ఆకర్షణీయంగా, మేత భూమిగా చేశానని చెప్పాడు కదా. ఏమంటే పచ్చగా అందరినీ ఆకర్షించేలాగా ఒకప్పుడు అనుకునేవారు. అక్కడికి వస్తే, ఆ ప్లేస్కి వస్తే అనుకునేవారు, ఆకోరు లోయ ఆకాను బాధ పెట్టాడ్రా, ఆకాను తప్పు చేశాడ్రా అనుకునేవాడు. కానీ ఆనవాలు లేకుండా దాన్ని మేత భూమిగా చేసేసాడు దేవుడు. ఏమంటే ఒకవేళ అక్కడికి వచ్చినా సరే ఇంకా బాధ గుర్తురాదు, కష్టం గుర్తురాదు, శ్రమ గుర్తురాదు. ఏమండి, ఆకాను చేసిన దోషం కూడా గుర్తురాదు. కానీ అక్కడంతా కూడా సొగసుగా ఉంది, అందంగా ఉంది, గడ్డి బాగా ఎదిగి ఉంది. ఏమండి, ఇంత అందంగా దేవుడు చేశాడు. లోయల్ని కూడా అందంగా చేయగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు కదా. కాబట్టి ఆకోరు లోయను ఆయన నిరీక్షణ ద్వారంగా చేస్తాడు. బాధ ఆనవాళ్ళు లేకుండా కూడా దేవుడు చేయగలడు. ఈ రోజున మీరు ఎంత బాధపడుతున్నారు, మీరే కష్టంలో ఉన్నారు, మీరే బాధలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మీరు పాపం విడిచిపెడితే, దేవుని ఆజ్ఞను పాటిస్తే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నాకు ఇంకా ఈ బలహీనత ఉంది, నేను వదిలిపెట్టలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అంటే తప్పకుండా ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా దేవుడు చేస్తాడు. హన్నా బాధను దేవుడు నిరీక్షణ ద్వారంగా చేశాడు. సమూయేలు దగ్గరికి అందరూ వస్తున్నారు. ఇశ్రాయేలులందరికీ సమూయేలు న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ఏమండి, ఒక నిరీక్షణ ద్వారంగా సమూయేలును దేవుడు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున మీరు ఎవరి కోసం బాధపడుతున్నారు? ఆ వారిని కూడా మార్చగలిగిన గొప్ప దేవుడు. ఏమండి, ఎంత బాధపడుతున్నారని తట్టుకోలేకపోతున్నాను అంటారు చాలామంది. మరి అలాంటి వాళ్ళని కూడా మనం ప్రార్థిస్తే, మన యొక్క ప్రతి బలహీనతను ఒప్పుకుంటే, ఏమండి యోనా ఒప్పుకున్నాడు, పాపం చేసింది నేనే అని ఒప్పుకున్నాడు అందరి ముందు. ఎప్పుడు తుఫాను ఆగిపోయింది. ఈ రోజున తుఫానులు ఆగిపోవాలంటే, శ్రమలు పోవాలి అంటే, బాధలలో నుంచి దేవుడు మనల్ని విడిపించాలి అంటే మనం చేయాల్సింది ఒకటే, బలులు అర్పించడం కంటే, క్రొవ్విన దూడలు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. కాబట్టి దేవుని మాట జాగ్రత్తగా మనం పాటిద్దాం. అలాగను చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటల కోసం మీకు వందనాలు. ఈ మాటల ప్రకారంగా జీవించడం మాకు నేర్పించము. ఆకోరు లోయను, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తానని వాగ్దానం చేశారు కదా. ఇశ్రాయేలు ఎంతో తప్పు చేసినప్పటికీ మరలా వారిని విడిచిపెట్టనొల్లక వారి దగ్గరకు వచ్చి వారితో ప్రేమగా మాట్లాడి తిరిగి నేను వారు కోల్పోయిన సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తానని వారికి వాగ్దానం చేసినట్లుగా ఈరోజు అదే వాగ్దానం మాకు కూడా చేస్తూ ఉన్నందుకు వందనాలయ్యా. ఈ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి, పాపం నన్ను విడిచిపెట్టి పాపం నీ దగ్గర ఒప్పుకొని సంపూర్ణమైన ఆశీర్వాదాలు నీ దగ్గర పొందుకోవడానికి మాకందరికీ సహాయము చేయము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరు దీవించుము. ఏ బాధ లోయలో ఉన్నారో తండ్రి, ఆ బాధ లోయను మేత భూమిగా చేయగలిగిన గొప్ప దేవుడవు కదా. నీ దగ్గరికి విచారణ చేయడానికి వస్తే, నీ దగ్గరకు వస్తే, నిన్ను పట్టుకుంటే, నిన్ను ఆశ్రయిస్తే తప్పకుండా లోయల్ని కూడా అందంగా, సస్యశ్యామలంగా మీరు చేయగలరు కదా నాయన. ఈ రోజున ఏ కుటుంబాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి కష్టాలు ఉన్నాయో, ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయో, దేవా మమ్మల్ని చూడు నాయన. మా ఆకోరు లోయను, శ్రమగల లోయను నాయన నిరీక్షణ ద్వారంగా చెయ్యవా అని ఎంతమంది నాయన నాతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి చేయి మీరు పట్టుకోండి. వారికి ఉన్న ప్రతి అనారోగ్యం నుంచి నాయన, ఆకోరు లోయ నుంచి వారికి విడుదల ఇవ్వండి నాయన. దేవా కనికరించుము, కృప చూపించుము, దయ చూపించుము. ప్రతి బాధ నుంచి మీరు తప్పించండి. నెమ్మది, సమాధానము ఒక్కొక్కరికి మీరు దయచేయము. తిరిగి వచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము. ముఖ్యంగా ఈరోజు ప్రయాణాలలో, పనులలో మీరు సహాయం చేయండి.
పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకుని నీ ఆశీర్వాదాలు మెండుగా వారి మీద కుమ్మరించుము తండ్రి. వారికి ఉన్న ప్రతి బాధ నుంచి వారికి విడుదల దయచేయము. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేశాడు. ఆకోరు లోయను, బాధ లోయను, శ్రమగల లోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా మార్చివేయగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన మీద ఆనుకుందాం, ప్రతి పాపాన్ని ఒప్పుకుందాం, దేవుణ్ణి ఆశ్రయిద్దాం. తప్పకుండా లోయను కూడా సస్యశ్యామలంగా దేవుడు చేయగలడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. మీరు కార్యక్రమాన్ని లైక్ చేస్తూ ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు, చాలామందికి పరిచయం చేస్తూ ఉన్నందుకు వందనాలు. అంత మాత్రమే కాదు, కానీ ఈ కార్యక్రమం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కార్యక్రమాన్ని డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు కొత్త వారైతే తప్పకుండా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీరు దీవించబడితే కామెంట్ పెట్టండి, తద్వారా మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. సరేనా అండి? దేవుని చిత్తమిత మరలా రేపు ఉదయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.